హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి అఫీషియల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద పనిచేయడానికి కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి ఉండాలి. చక్కగా మీరు ఇంట్లో కూర్చొని వర్క్ అనేది చేసుకోవచ్చు. జాబ్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోని లైక్ చేయండి. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ లైఫ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోని ఇన్సూరెన్స్ అడ్వైజర్ జాబ్ రోల్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. జస్ట్ ఇప్పుడే అఫీషియల్గా రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా అప్లై చేసేయండి. నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో కూడా లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీకు మినిమం 18+ ఏజ్ ఉండి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. ఎవరైనా సరే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి. హౌస్ వైఫ్స్ అప్లై చేసుకోవచ్చు. డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అలాగే బిజినెస్ పీపుల్ కూడా అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పీపుల్ ఇలా అందరికీ కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండి 18+ ఏజ్ ఉంటే ఈ జాబ్స్కి అయితే మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఇక్కడ 800+ బ్రాంచెస్ అయితే ఉన్నాయి కాబట్టి కెరియర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అట్రాక్టివ్ రెమ్యునరేషన్ ఇక్కడ మీకు 20K వరకు శాలరీస్ అని మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. దీంతోపాటు రివార్డ్స్, గిఫ్ట్స్ ఇవన్నీ కూడా మనకి ఇస్తారు కంపెనీ వాళ్ళు. దాంతోపాటు ట్రైనింగ్ సెషన్స్, మెంటరింగ్ సెషన్స్ కూడా కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందుకోసం మనం దీనికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్ అయితే ఉంటుంది కాబట్టి మంచిగా మనం కమిషన్స్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. దాంతోపాటు నో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ రిక్వైర్డ్, అంటే మీకు ఎలాంటి అప్లై ఫీ కూడా పే చేయాల్సిన రిక్వైర్మెంట్ అయితే లేదు. వర్క్ టైమింగ్స్ కూడా మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే మీకు ఫ్రీ టైం ఉంటుందో అప్పుడే మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే సింపుల్గా ఒక ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసినట్లయితే అప్పుడు మీకు వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసినట్లయితే ఇక్కడ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా మీరు వర్క్ ఏం చేయాలంటే కనుక ఇక్కడ చాలామంది ఏంటంటే ఇన్సూరెన్స్కి సంబంధించి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రమాదవశాత్తు మనకి ఏమైనా జరిగింది అనుకోండి, అప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా కాపాడుతుంది అనమాట. అందుకోసం ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే వాడు ఏం చేయాలంటే కనుక ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇన్సూరెన్స్ మీరు తీసుకోండి అని చెప్పేసి అవగాహన కల్పించాలి. దాని యొక్క బెనిఫిట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేయాలి. సో మీ త్రూగా ఎవరైనా ఇన్సూరెన్స్ పాలసీస్ అనేవి బై చేసుకున్నారనుకోండి, సో తన త్రూగా మనకి కమిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీనికి సంబంధించి అప్లై లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓపెన్ చేసి మీ ఫుల్ నేము, మెయిల్ ఐడి, అడ్రస్, ఇంకా పిన్ కోడ్ అలాగే మీ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చిన తర్వాత మీ స్టేట్ అయితే చూస్ చేసుకోవాలి. ఇలా చూస్ చేసుకోవాలి. ఏపీ వాళ్ళు ఏపీ, తెలంగాణ వాళ్ళు తెలంగాణ పెట్టుకున్న తర్వాత మీ సిటీ కూడా మీరు చూస్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం సెర్చ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మనకి మొత్తం అన్ని కూడా ఉంటాయి అన్నమాట. ఏదన్నా మనం చూస్ చేసుకోవచ్చు. తర్వాత కింద ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఒక పేజ్ అవుతుంది. అందులో కూడా మీరు మొత్తం డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీకు 48 అవర్స్లో కాంటాక్ట్ అవుతాం అని చెప్పేసి ఒక పాపప్ వస్తుంది. సో అంతే ఫ్రెండ్స్, అక్కడి నుంచి మనకి వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.